హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చూడమ్మా, మనం ఏం చెప్పుకుంటున్నాం, మ్యాట్రిక్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కదా. ఓకేనా? మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ నుంచి అయినా, క్రామర్స్ రూల్ నుంచి అయినా ఒక సమ్ ఫైనల్కి మీకు కంపల్సరీ వస్తుంది. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇది చాలా సింపుల్ మెథడ్లో చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్ అంటే ఏం ప్రూవ్ చేస్తాం, ఎలా ఉండిద్ది. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ తీసుకోండి ఫస్ట్. ఓకేనా? సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్స్, 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏ ఫామ్లో రాయాలి, ax = d ఫామ్లో రాయాలి. ఏ అంటే ఏం తీసుకుంటాం, ఇచ్చిన 3 ఈక్వేషన్స్లో ఒక కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, ఎక్స్ ముందు ఏముంది, ఏం లేదు కాబట్టి 1 తీసుకుంటాం. ఇక్కడ చూడు 2x ఉంది, ఎక్స్ ముందు ఏముంది, 2 ఉంది కాబట్టి ఏం తీసుకుంటాం, 2 అలా తీసుకుంటాం. కోఎఫిషియెంట్స్ తీసుకుంటాం. ఫస్ట్ a = ఏం తీసుకుంటాం, 1 1 1 1 1 1 2 5 7 2 5 7. నెక్స్ట్ 2 1 -1 2 1 -1. నెక్స్ట్ x = ఏమున్నాయి, xyz. అదే వాడు ఏబిసి ఇస్తే ఏబిసి తీసుకుంటాం. ఓకేనా? xyz. నెక్స్ట్ d = ఏముంది, 9 52 0 9 52 0. ఓకేనా? ఫస్ట్ ఏం రాసాం, గివెన్ ఈక్వేషన్స్ రాసేసి ax d అని చెప్పేసి తీసుకున్నాం. ఓకేనా? ax = d ఫామ్లో ఉందిగా, ఇక్కడ దాకా రాసినందుకు మీకు 2 మార్క్స్ ఇస్తాడు. గివెన్ ఈక్వేషన్స్ 1. నెక్స్ట్ ax = d ఫామ్లో రాసినందుకు 1 మార్క్, 2 మార్క్స్ ఇస్తాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏం కనుక్కుంటాం, డెట్ కనుక్కుంటాం. డెట్ ఏ. ఓకేనా? ఏకి డెట్ కనుక్కుంటున్నాను అంటే ఏంటి, 1 1 1 ఏమిచ్చాడు, 2 5 7 2 1 -1. తెలుసుగా అందరికీ డెట్ కనుక్కోవడం అంటే ఏంటి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? 1 ఇంటూ ఏమొస్తుంది, 5 ఇంటూ -1. లేకపోతే ఒక స్టెప్ ఇలా రాసుకోండి. మీరు ఫస్ట్ టైం ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఇట్లా రాసుకోండి. 1 అంటే ఈ రో ఉండదు, ఈ కాలం ఉండదు, మిగతా 4ని ఇంటూ చేయాలన్నమాట. 5 7 1 -1. నెక్స్ట్ మైనస్ కదా వచ్చింది. అదే ఇక్కడ మైనస్ ఉందనుకో, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. ఓకేనా? ఈ రో పోతుంది, ఈ కాలం పోతుంది. ఇంకేముంది, 2 7 2 -1 2 7 2 -1. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఏముంది, ఈ రో ఈ కాలం పోతే ఈ 4 కదా మిగిలేది, 2 5 2 1. ఓకేనా? ఇప్పుడు ఇంటూ చేసేసేయండి. 1 ఇంటూ 5 1 ఫస్ట్ ఇట్లానే చేయండి. ఇలా చేసారంటే మళ్ళా తేడా వచ్చేసింది, ఆన్సర్ మీకు రాంగ్ అయిపోయింది. 5 ఇంటూ -1 -5 -1 ఇంటూ 7 7. నెక్స్ట్ -1 ఇంటూ 2 ఇంటూ -1 -2 2 ఇంటూ 7 -14 ప్లస్ 1 ఇంటూ 2 1 0 2 -2 5 0 10. నెక్స్ట్ 1 ఇంటూ -5 -7 ఏమైపోయింది, -12. నెక్స్ట్ -1 ఇంటూ -2 -14 ఏమైపోయింది, -16. నెక్స్ట్ 1 ఇంటూ 10లో 2 తీసేసేయాలి, ఏమొస్తుంది, -8 వస్తుంది. -8 అంటే ఏమొస్తుందా, -12. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 నెక్స్ట్ -8. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందా, 20. 20లో ఏం తీసేస్తావు, 16 తీసేసి ఏమొస్తుంది, డెట్ ఏ ఈక్వల్ టు పెద్ద నెంబర్కే కదా మైనస్ ఉంది, -4 నాట్ ఈక్వల్ టు 0లేగా. ఓకేనా? ఈక్వల్ ఇది కనుక 0 అయిపోతే ఇక్కడ నుంచి సొల్యూషన్సే ఉండవు. ఓకేనా?
ఏముంది నాట్ ఈక్వల్ టు 0 అనేది కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 0 అనేది కంపల్సరీ పెట్టాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ దాకా మనకి క్రామర్స్ రూల్లో ఉన్న మెథడే. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాము, AX D తీసుకుంటాము, డెట్ ఏ కనుక్కుంటాము. ఇదంతా క్రామర్స్లో ఉన్న ప్రాసెసే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మారిద్ది. అసలు అడ్జాయింట్ ఏ ఫార్ములా ఏంటి? X ఈక్వల్ టు A ఇన్వర్స్ D. ఇక్కడ ఏముంది? AX ఈక్వల్ టు D కదా, AX ఈక్వల్ టు D. నేను ఏది పంపించేస్తున్నా, ఏమొస్తుంది? X ఈక్వల్ టు A ఇన్వర్స్ D. A ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి మీకు? X ఈక్వల్ టు అడ్జాయింట్ A బై డెట్ ఏ ఇంటూ D అనమాట. అడ్జాయింట్ ఏ అంటే మనకు తెలియదు, డెట్ ఏ కనుక్కున్నాం ఆల్రెడీ. అడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి? కోఫాక్టర్స్ కనుక్కోవాలి. అదంతా చాలా లెంతీగా ఉంటుంది. అలా కాకుండా మనం సింపుల్ మెథడ్లో చేద్దాం. ఓకేనా. అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు, ఇది తీసుకోవడం చూడండి అమ్మ ఒకసారి. ఇది తీసుకోవడం తెలిస్తే మీకు చాలా సింపుల్గా ఉండేది. ఫస్ట్ ఏ ఉంది కదా, మిడిల్ టర్మ్ని రౌండప్ చేయండి. ఓకేనా. మిడిల్ టర్మ్ని రౌండప్ చేయండి. 5 అనేది ఇక్కడ రాయండి. 5. నెక్స్ట్ టర్మ్ ఏముందిరా? 7 ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ రివర్స్ తిప్పండి. అంటే ఇట్లా అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా. 5 రాసాం, 7 రాసాం. నెక్స్ట్ ఏంటి? 2. నెక్స్ట్ రిపీట్ 5. ఓకేనా. నెక్స్ట్ దాని కింద ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. 1. నెక్స్ట్ -1. నెక్స్ట్ రివర్స్ రా 2. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదే కదా 1. నెక్స్ట్ పైకి వెళ్ళండి, అన్ని 1 లేగా 1 1 1 1. ఓకేనా. నెక్స్ట్ ఇదే రాయాలన్నమాట మిడిల్లో టర్మ్. అంటే 5 7 2 5. ఇది రాసుకోవడం తెలిస్తే చాలరా, మీకు చాలా ఈజీగా ఉంటుంది. 5 రాసాను ఫస్ట్. నెక్స్ట్ దాని పక్కన టర్మ్ ఏముంది? 7. ఓకేనా. నెక్స్ట్ రిపీట్ ఇట్లా వచ్చేసింది కదా 2. నెక్స్ట్ 5. నెక్స్ట్ 1 కూడా సేమ్ 1 -1 2 1. ఓకేనా. ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఇప్పుడు మనం. ఓకేనా. ఇలానే చేయాలి మీరు. ఇలా చేయకపోతే మళ్ళీ రాంగ్ వచ్చేసింది. ఓకేనా. అంటే ఇట్లా అన్నమాట. మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో కూడా ఓకేనా పెన్సిల్తో ఇలా చేసుకోవచ్చు. చూడండి. అడ్జాయింట్ ఏ అంటే ఏంటి? మనకి మళ్ళీ ట్రాన్స్పోజ్ కదా, ఇక్కడ ట్రాన్స్పోజ్ పెట్టండి T. ఇప్పుడు చూడండి 5 × -1 ఏమైపోయింది? -5. ఇక్కడ మైనస్ కదా ఉండాల్సింది. 1 × 7 7. నెక్స్ట్ 7 2 జారు ఎంత? 14. మళ్ళా మైనస్ కదా ఇక్కడ, కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఏమైపోయింది? ప్లస్ 1 × 2 2. నెక్స్ట్ 2 1 జార్ 2. నెక్స్ట్ 2 5 జార్ ఎంత? 10. నెక్స్ట్ 1 1 జారు 1. ఇక్కడ మైనస్ ఉందిగా, ఏమొచ్చేసింది? ప్లస్ 1 1 జార్ 1. నెక్స్ట్ -1 × 1 -1. నెక్స్ట్ -1 × 2 2. నెక్స్ట్ 2 1 జార్ 2. నెక్స్ట్ ఏమైపోయింది? 1 1 జారు 1. నెక్స్ట్ 1 7s 7 -5 1s 5. నెక్స్ట్ 1 2s 2. నెక్స్ట్ 7. నెక్స్ట్ 1 5 జార్ 5. 2 1 జార్ 2. ఏమైపోయింది? ట్రాన్స్పోజ్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళా రాసుకుందాం మనము. ఓకేనా. ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? 5 -7 అంటే -12. నెక్స్ట్ 14 2 16. నెక్స్ట్ 10లో నుంచి 2 తీసేసేయండి, -8. నెక్స్ట్ 1 + 1
2 నెక్స్ట్ -3 నెక్స్ట్ 2లో 1 పోతే 1 7లో 5 పోతే 2 నెక్స్ట్ 2లో 7 పోతే మైనస్ పెద్ద నెంబర్ ముందు ఏది ఉంటే సింబల్ అదే వస్తుంది 5 - 2 అంటే 3 ఏం చేయాలి ట్రాన్స్పోజ్ చేసేసేయాలి రోస్ ఇంటూ కాలం రోస్ అన్ని కాలమ్స్గా చేంజ్ అవుతాయి కాలమ్స్ అన్ని రోస్గా చేంజ్ అయిపోతాయి ఇదేంటిది అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమొచ్చింది -12 16 8 నెక్స్ట్ 2 - 3 1 నెక్స్ట్ 2 - 5 3 ట్రాన్స్పోజ్ చేసేసాంగా ఓకేనా ఇప్పుడు ఫార్ములా రాయండి ఇక్కడ రాకు చేసినందుకు ఎంత ఇక్కడ రాకు అంటే ఎంత వస్తుంది మీకు 2 మార్క్స్ ఇదంతా చేసినందుకు ఒక 2 మార్క్స్ అంటే 4 నెక్స్ట్ ఫార్ములాకి 1 మార్క్ 5 ఫార్ములా ఏంటి ఫస్ట్ మన ఫార్మ్ ఎలా ఉంది AX = D ఫామ్లో ఉంది ఓకేనా నెక్స్ట్ ఏని అడు పంపించేసేయాలిగా X = A ఇన్వర్స్ ఇంటూ D A ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి X = A ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటి అడ్జాయింట్ A బై det A ఇంటూ D అన్నమాట ఓకేనా నెక్స్ట్ X = 1 బై det A రాసుకోవచ్చుగా 1 det అంటే ఎంత వచ్చింది -4 1 బై -4 ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి ఇదే కదా -12 2 2 16 -3 -5 -8 1 3 ఇంటూ డి అంటే ఏముంది 9 52 0 52 0 చూడమ్మా మీకు మల్టిప్లికేషన్ వచ్చు కదా రో ఇంటూ కాలం మల్టిప్లికేషన్ వచ్చు కదా 12 × 9 ఎంత 108 మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఏంటి ప్లస్ ఉంటే ప్లస్ వేసేదండి ఓకేనా సింపుల్గా ఉండిద్ది కన్ఫ్యూజ్ అవ్వకుండా 12 × 9 ఎంత 108 నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది కదా ప్లస్ వేసేసేయండి 252 104 నెక్స్ట్ ప్లస్ ఉంది కదా ఇక్కడ సింబల్ ప్లస్ 2 × 0 ఏమైపోయింది 0 నెక్స్ట్ 16 × 9 ఎంత వస్తుంది 9 6 అంటే 64 అంటే 144 నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉందిగా మైనస్ అయింది 352 ఎంత 350s అంటే 150 156 నెక్స్ట్ -0 నెక్స్ట్ 8 9 ఎంత మైనస్ ఉంది కదా 72 నెక్స్ట్ ప్లస్ ఉంది కదా 152 నెక్స్ట్ 0 ఓకేనా ఇప్పుడు చూడండి 1/-4 = 108లో 104 తీసేసేయండి ఏమొస్తుంది మైనస్ ఉంది కదా పెద్ద నెంబర్ ముందు -4 నెక్స్ట్ 144లో 156లో 144 తీసేసేయండి ఏమొస్తుంది 156లో 144 తీసేసేయండి 6లో 4 పోతే 2 5లో 1 పోతే 1 నెక్స్ట్ మైనస్ ఉంది కదా -12 నెక్స్ట్ 72లో 52 తీసేసేయండి ఏమొస్తుంది -20 ఈ 4 అనేది ఈచ్ వన్తో డివైడ్ అవుతుంది ఓకేనా ఈచ్ వన్తో డివైడ్ అవుతుంది -4/-4 -12/-4 -20/-4 ఓకేనా క్యాన్సిల్ చేయండి ఏమొస్తుందిరా మైనస్ క్యాన్సిల్ 4 నెక్స్ట్ 4 3 నెక్స్ట్ 4 5 ఓకేనా ఏమొస్తుంది మనకి X = 1 3 5 మనకి X అంటే ఏంటి ఇక్కడ
ఎక్స్ వై జెడ్ అనే కదా, ఓకేనా? అదే రాసేసుకోండి, ఎక్స్ వై జెడ్. therefore x equal to 1, y equal to 3, z equal to 5. చాలా సింపుల్గా ఉంది కదా ఈ సమ్. చూడండి, కోఫాక్టర్స్ ఇక్కడ ఈజీగా అయిపోద్ది. లేకపోతే ఏం చేయాలి, 2కి కోఫాక్టర్, 1కి కోఫాక్టర్ అంటే ఈ మొత్తంతో ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 1కి కోఫాక్టర్ అంటే ఇది మొత్తం చేయాలి. నెక్స్ట్ 1కి కోఫాక్టర్ అంటే ఇదంతా చేయాలి. చాలా లెంతీగా ఉంటుంది కదా. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ ఏం తీసుకున్నాం, గివెన్ ఈక్వేషన్స్ ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫార్ములా రాసేసాము. నెక్స్ట్ ఏం చేసాం, డెట్ ఏ కనుక్కున్నాము, నాట్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, ట్రాన్స్పోజ్ కదా, అదే కనుక్కున్నాము. ఓకేనా, ఫార్ములా ప్రతిక్షేపించాము. ఎక్స్ వై జెడ్ సింపుల్గా వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం ఏం తీసుకున్నాం, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ ఏ రాసాము, ఎక్స్ రాసాము, డి రాసాము. విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఎలా ఉంది ఫార్ము, ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫార్మ్లో ఉంది. ఓకేనా, మన నెక్స్ట్ స్టెప్ ఏం కనుక్కోవాలి, డెట్ కనుక్కోవాలి. ఓకేనా, డెట్ ఏ ఈక్వల్ టు ఏ ఉంది 2 - 1 3 1 1 1 1 - 1 1 ఎలా ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా, 2 ఇంటూ ఏమొస్తుంది 1 1 -1 1. చాలా మంది మిస్టేక్ చేసేది ఎక్కడో తెలుసా, ఇక్కడ మైనస్ పెట్టేస్తారు, అంటే ప్లస్ మైనస్ ప్లస్ కదా అని చెప్పి. కానీ ఇక్కడ చూడండి మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏంటి ప్లస్. ఇక్కడ కంపల్సరీ మర్చిపోతున్నారు, చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. ఓకేనా, ఏమొస్తుంది 1 1 1 1 1. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏమొచ్చేసింది 1 1 1 -1. ఓకేనా, 2 ఇంటూ 1 1 1. ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ ఒక మైనస్ ఉందిగా, ప్లస్ 1. నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ 1 - 1. నెక్స్ట్ 3 ఇంటూ ఏమొస్తుంది -1 -1. ఏమొస్తుందా ఇక్కడ 2 ఉండిద్ది కదా, 2 2 4 ప్లస్ ఏమొస్తుందా ఇక్కడ 1 - 1 అంటే 0 కదా. ఓకేనా, ప్లస్ 0. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ 3 2 ఎంత, ఇదంతా ఏమైపోయింది -2 కదా. 3 2 ఎంత 2 3 2 6 -6 -6లో 4 తీసేసేయండి, ఎంత -2. డెట్ ఏ ఏమొచ్చింది -2, నాట్ ఈక్వల్ టు 0. మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. ఓకేనా, అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి. ఏం చేయాలి, ఇక్కడ మిడిల్ లెటర్ని ఓకేనా రౌండ్ అప్ చేయండి. ఏమొస్తుంది 1 1. ఇటు నుంచి ఎటు వెళ్ళిపోవాలి, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోవాలి కదా. ఓకేనా, 1 1 అన్ని 1లేగా, పెద్దగా రాసుకోండి క్యాలిక్యులేషన్కి. 1 1 1 1. నెక్స్ట్ -1 1. నెక్స్ట్ 1 -1. నెక్స్ట్ పైకి వెళ్ళండి, -1 3 2 -1. ఓకేనా, క్రాస్ మల్టిప్లికేషన్ కదా, ట్రాన్స్పోజ్ చేయాలి. ఏమొస్తుంది 1 1 ఎంతమా 1. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఉందిగా, ప్లస్ 1. ఓకేనా, నెక్స్ట్ 1 1 1 -1. నెక్స్ట్ -1 -1. నెక్స్ట్ సారీ ఇదే రిపీట్ రాయాలి కదా ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ 1 3 -1 ఇంటూ 3 ఏమొస్తుందిరా -3 మైనస్ ఏముంది ఇక్కడ మైనస్ ఉందిగా, ప్లస్ 1 1 1. నెక్స్ట్ నేను చేసే లోపల మీరే చేసేయండి, ట్రై చేయండి. 1 ఇంటూ 2 2. నెక్స్ట్ -3. నెక్స్ట్ -1 మైనస్ ఏ మైనస్ ఉందిగా, ప్లస్ 2. నెక్స్ట్ -1 ఇంటూ మైనస్ కదా 3. నెక్స్ట్ 3 1
3 minus 2 next 2 plus 1 ట్రాన్స్పోజ్ ఓకేనా ఏమొస్తుంది ఇక్కడ 1 plus 1 2 1 minus 1 0 minus 1 minus 1 minus 2 నెక్స్ట్ minus 3 లో 1 తీసేస్తే minus 2 నెక్స్ట్ 2 లో 3 సారీ minus 3 లో 2 తీసేస్తే ఎంత minus 1 నెక్స్ట్ 2 లో 1 తీసేస్తే 1 నెక్స్ట్ minus 4 నెక్స్ట్ 3 లో 2 తీసేస్తే 1 2 plus 1 3 ట్రాన్స్పోజ్ చేయాలి అడ్జాయింట్ ఏమైపోయింది 2 0 minus 2 minus 2 minus 1 1 4 1 3 ట్రాన్స్పోజ్ సారీ ట్రాన్స్పోజ్ కదా చేసేసింది మనం చూడమ్మా డెట్టియా అంటే ఏమొచ్చింది మన ఫార్ములా అదే కదా డెట్టియా అంటే ఎంత వచ్చింది -2 అందుకని 1/-2 ఇంటూ అడ్జాయింట్ అంటే ఇదే కదా 2 -2 -4 0 -1 1 -2 1 3 డి అంటే ఏమొచ్చింది ఇక్కడ 962 నే కదా ఇచ్చింది ఓకేనా -2 ఇంటూ ఏం చెప్పాను ఇంటూ చేసేటప్పుడు ప్లస్ ఉంటే ప్లస్ సింబల్ వేయమన్నా ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ సింబల్ వేయమని చెప్పాను కదా ఓకేనా 2 9 జారు 80 ఇక్కడ మైనస్ ఉందిగా మైనస్ 2 6 జారు 12 ఇక్కడ మైనస్ ఉందిగా మైనస్ 4 2 జారు 8 నెక్స్ట్ 0 ఇంటూ 9 అంటే 0 నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉందిగా 1 6 జారు 6 నెక్స్ట్ ప్లస్ 1 2 జారు 2 నెక్స్ట్ -2 ఇంటూ 9 ఓకేనా 2 9 జారు ఎంతమ్మా 18 నెక్స్ట్ ప్లస్ ఉంది కదా సింబల్ 1 6 జారు 6 3 2 జారు 6 ఓకేనా ఏమొస్తుంది 1/-2 ఇంటూ ఏమొస్తుంది చెప్పండి నాకు -20 కదా ఓకేనా అంటే -12 -8 -20లో 18 తీసేసేయండి -2 నెక్స్ట్ 6లో 2 తీసేసేయండి -4 నెక్స్ట్ 12లో 18లో 12 తీసేసేయండి ఎంత 18లో 12 అంటే 6 -6 ఓకేనా ఈ 2 అనేది ఇంటూలోకి వెళ్ళిపోయిందిగా ఓకేనా -2 ఇక్కడ వేసేసుకోండి -2/-2 నెక్స్ట్ -4/-2 -6/-2 ఓకేనా ఏమైపోయింది x అంటే ఏంటి XYZ ఈక్వల్ టు ఏమైపోయింది మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 1 2 3 therefore x equal to 1 y equal to 2 z equal to 3 ఓకేనా ఫస్ట్ చూడండి ఇచ్చిన ఈక్వేషన్స్ రాసాను ax ఈక్వల్ టు డి ఫార్మ్లో రాసుకున్నాము డెట్ ఏ కనుక్కున్నాము అడ్జాయింట్ ఏ కనుక్కున్నాము ఓకేనా XYZ వచ్చేసినాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి